వికారాబాద్ జిల్లాలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దుద్యాల మండలం పోలేపల్లిలో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం లగ్జర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూమిని సేకరించనుంది. రైట్కే ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, వికారాబాద్ జిల్లాలో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూ సేకరణకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజ్ కుమార్, నేడు హాజరు కానున్నారు. దాదాపు 1,00,000 మందితో కూడా రైతులతో నిర్వహించే ఈ సభ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా కూడా చెప్పుకుంటూ ఇప్పటికే రుణమాఫీ 1,00,000 మంది రుణమాఫీ చేశామని చెప్పుకొస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే ఈ సభ కోసం 1,00,000 మంది రైతులను తరలించే ప్రక్రియలో కూడా మొత్తం ఏదైతే దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చే విధంగా కూడా హాజరయ్యేందుకు తీసుకురానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా పై కూడా అంటే మిగిలిన రైతులు కొంతమందికి రుణమాఫీ కాని రైతులు అంటే జాబితాలో లేని రైతులకు కూడా ఈ రోజు ఏమన్నా ప్రకటించే అవకాశం ఉంది. సభలో ఈ ప్రకటనపై కూడా సర్వత్రా అవకాశం ఏంటంటే ఈ రుణమాఫీ కొంతమంది కానప్పటికీ ఇప్పటికే ప్రతిపక్షాలు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు అని కొన్ని విమర్శలు కూడా ప్రభుత్వంపై వస్తున్న నేపథ్యంలో ఈయన ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతుకు తర్వాత కలిగినటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి గత సభల్లో చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ రోజు దానికి సంబంధించినటువంటి అంటే ఆర్థిక సంబంధించినటువంటి ఇన్ని రోజులు లేట్ కావడం, దాంతో ఈ రైతులు తప్పకుండా డిసెంబర్ లోగా రుణమాఫీ మిగతా రైతులందరూ కూడా చేస్తామని గత సభల్లో చెప్పడం, ఈ రైతు సంబంధించినటువంటి సభకు సంబంధించి ఈ రోజు ఈ ప్రకటన రుణమాఫీ కావచ్చు, రైతు భరోసాపై కూడా ఇప్పటి వరకు రైతు భరోసా కూడా ఇవ్వకుండా కూడా కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు దానిపై కూడా ఒక క్లారిటీగా మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి కొంచెం ఆధార్ కార్డులో తప్పులు కావచ్చు, అదేవిధంగా బ్యాంకులకు తీసుకున్నటువంటి దాంట్లో కొన్ని తప్పుల వల్ల కూడా చాలా మంది రైతులు ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. ఈ రుణమాఫీ కాని వల్ల కూడా చాలా రైతులు ఇబ్బందులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ కావచ్చు, ఇటు అదేవిధంగా బీఆర్ఎస్ ఏదైతే దానికి సంబంధించి వారు కూడా కాంగ్రెస్ పై విమర్శలు చేయడం, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా మాటలు చెప్తుంది తప్ప చేతులు చేయడం లేదని కూడా కాంగ్రెస్ పై చాలా సార్లు విమర్శలు చేశారు. అలాంటి వాటిని తిప్పుకొట్టేందుకు ఈ రోజు మైక్నాకు సంబంధించినటువంటి సభ నిర్వహించడం జరుగుతుంది. ఇది రైతు సభగా కూడా మొత్తం చేస్తా ఉన్నారు. ఈ రైతు భరోసా, రైతు రుణమాఫీ పైనే ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. సాంబార్లో కప్ప వచ్చిందని గుంటూరు జిల్లా